శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వతి నమః, శ్రీ గురుభ్యో నమః. మిత్రులారా, సత్సంగంలో భాగంగా ప్రతిరోజు కూడాను భాగవతం యథాతథంగా చెప్పుకున్నాం. ఇందులో భాగంగా నేటి వరకు మనం 9 స్కందాలు పూర్తి చేసాం. 10వ స్కందాన్ని కూడా 89 భాగాలుగా చెప్పుకున్నాం. ఈ రోజున 90వ భాగం చెప్పుకునే ముందు వ్యాస మహర్షిని ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణుమే నమో వై ప్రమృదేవాస్తాయ నమో నమః. అంజనానందం వీరంజారికి శోకనాశనం కపీ సమక్షం తారామం దేలంకా భయంకరం సదా నింబవృక్షస్య మూలాదివాసా సుధాశ్రావణిం తిగ్నోపి ప్రియంతం కరం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. సత్యమర్కర రక్తం ఉత్తరాహనువద్ఘనం అధరాహనువద్రో తత్ప్రతిచ్ఛాయ యారుణం ప్రతిస్పర్ధేతే శృద్ధిభ్యాం సవ్యేన గోదరే తుంగశృంగారయోప్యేతాస్తద్ధంత్రాష్ట్రే అభిష్ట్య పశ్యతః. ఇంకా వాళ్ళు ఇలా అనుకుంటున్నారు, సూర్యకిరణాలు పట్టడం చేత ఎర్రబారిన మేఘల్లాగా దీని యొక్క పై పదవి ఒప్పుతూ ఉన్నది. మరి దీని కింద పదవి మేఘఛాయా ప్రభావం చేత ఎరుపెక్కిన భూమిలాగా కనపడుతున్నది అన్నాడు కొంతమంది. ఇంకో కొంతమంది దీని కుడి ఎడమ దొరలు కొండ గుహలను పోలున్నాయి, దీని కూరలు పొడుగ్గా గిరిశిఖరాలను తలపింపజేస్తున్నాయి అన్నారు. ఇలా వాళ్ళు అనేక రకాలుగా దాని గురించి చెప్పుకుంటున్నారు. దేని గురించి? పెద్ద కొండ చిలువ గురించి. అది ఒక వనంలో ఉండే ఒక వింత జంతువు అన్నట్టుగా చూస్తున్నారు దాన్ని. ఆ తర్వాత మరొకడున్నాడు, అస్కృతాయామమార్గోయం రసనాం ప్రతిగచ్చతి ఏషాం అంతర్గతం ధ్వాంతం ఏతదప్యంతరాణం. విశాలంగా పొడవుగా ఉన్న ఈ మార్గం కొండ చిలువ యొక్క నాలుగులాగా కనబడుతున్నది. ఈ గిరిశిఖరాల మధ్య గల చీకటి కొండ చిలువ యొక్క నోటి మధ్య భాగంతో పోటీ పడుతున్నది. అలానే దావోస్తకరవాతోయం శాసవద్భాతి పశ్యత దగ్ధసత్వదుర్గంధోభ్యంతరాంశ గంధవత్. దావాగ్ని జ్వాలల మీదుగా వస్తూ తీవ్రంగా ఉన్న ఈ వేడిగాళ్ళు కొండ చిలువ యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసలను తలపింపచేస్తున్నాయి. దావాగ్నికి తట్టుకోలేక మృతి చెందిన జంతువుల కళేబరాల దుర్గంధం ఈ అజగరం అంటే కొండ చిలువ యొక్క నోట్లోని దుర్వాసనను స్ఫురింపచేస్తుంది అన్నాడు. ఇంకొకటి అన్నాడు, అస్మాన్ కిమిత్రగ్రస్తాన్ విస్తాన్ అయం తథా చేత్ భగవద్ వినశ్యతి క్షణాతనేతే బకాద్యుసన్ముఖం వీక్షోద్ధ సంత కరతాడనయ్యయో. మనం కనుక దీని ముఖంలో ప్రవేశిస్తే ఇది మనల్ని కబళించి వేస్తుందా? అలా చేయడం కబళించి వేయడం అనేది దీనివల్ల కాని పని. ఒకవేళ ఇది మనల్ని మింగివేయడానికి పూనుకున్నా కూడా ఇంతకుముందు కృష్ణుడు చేతిలో చచ్చిన బకాసురులాగా వెంటనే నశిస్తాడు. మన కృష్ణయ్య దీని పని పట్టకుండా ఉంటాడా? ఈ విధంగా పలికి గోపాలకులందరూ కూడా కృష్ణుడి యొక్క సుందర వదనాన్ని చూస్తూ మనకు తోడునీడిగా కృష్ణుడు కలడు అన్న ధీమాతో బిగ్గరగా నవ్వుతూ చప్పట్లు తరుస్తూ దానిలో ప్రవేశించారు ఆ కొండ చెలువ లోపలికి. కృష్ణుడు నాన్న ధైర్యం. రేపు కొనసాగిద్దాం.